అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమతిలో 3వ పదిలో 3వ తిరుమొഴി అవతారిక. దీనికి కిందటి తిరుమతిలో తెల్లై తిరుచిత్రకూటంలో ఉన్నటువంటి పెరుమాళని మీకు మోక్షం పొందాలని కనుక ఆశ ఉన్నట్లయితే తెల్లై తిరుచిత్రకూటంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళని వెళ్ళి ఆశ్రయించండి అని 10 పాసురాల్లోనూ ఆ పెరుమాళని వెళ్ళి ఆశ్రయించండి అని ఉపదేశం చేశారు ఆళ్వారు పరోపదేశాన్ని 2వ తిరుమతిలో. ఇప్పుడు 3వ తిరుమతిలో కూడా తెల్లై తిరుచిత్రకూటం యొక్క వైభవాన్ని చెప్పబోతున్నారు. ఏం చెప్పబోతున్నారో ఇక్కడ అవతారికలో చూద్దాం. ముందు కింద అరుంబలలో பாடாமருதின் பிரவேசம் கீழில் திருமதியில் ராமகிருஷ்ணாதி விபவங்களில் அபதானங்களை ஆசிரிக்கை கூறுப்பாக சொல்லி తిరుచిత్రకూటத்தில் சென்று சேர்మింగల్ ఎన్నారు. కిందటి తిరుమతిలో రామకృష్ణాది విభవావతారాల్లో జరిగిన అపదానాలని ఆశ్రయించండి అని చెప్పి అలా ஆசிரிக்கை கூறுப்பாக சொல்லி తిరుచిత్రకూటத்தில் சென்று சேர்మింగల్ ఎన్నారు. అంటే రామకృష్ణాది విభవావతారాల్లో జరిగిన అపదానాలని ఆశ్రయించటానికి తగినటువంటివి అని చెప్పి వెళ్ళి తిరుచిత్రకూటంలో చెన్ను சேர்మింగల్ వెళ్ళి చేరండి అన్నారు. ఇరుక్కేట చేతనర్కు விபவத்தில் நெஞ்சு சென்னு அங்கே ஆசிரியக்கையில் ருச்சி பிறந்து அது காலாதீதமென்னு பிற்காலிக்கவும் கூடும் ఎన్ను తిరువళ్ళం పత్తి. రామకృష్ణాది అవతారాలంటే విభవావతారాలు కదా, ఎప్పుడో గడిచిపోయినటువంటి అవతారాలు కదా. కానీ ఆ విభవావతారాల్లో చెప్పినటువంటి అపదానాలు విన్నటువంటి ఆ చేష్టితాలు విన్నటువంటి ఈ చేతనులకి విభవావతారాల్లో మనసు వెళ్ళి అక్కడ ఆశ్రయించాలనే రుచి కలిగి, కానీ ఆశ్రయించాలి అంటే అవి ఎప్పుడో కాలాతీతం అయిపోయింది, ఎప్పుడో జరిగిపోయినటువంటివి అవన్నీ అని పిర్కాలెక్కవం కూడు వెన్ను తిరువళ్ళం పట్టి. అయ్యో మనం ఇప్పుడు రాముణ్ణి చక్రవర్తి తిరుమగనాడిని ఆశ్రయించాలంటే ఇప్పుడు మనకు అవకాశం లేదే. ఎప్పుడో త్రేతాయుగంలో ఆయన అవతరించాడు, ఆ సమయంలో ఏవో కొన్ని చేష్టితాలను చేశాడు. అలాంటి ఆ రాముణ్ణి మనం ఇప్పుడు ఆశ్రయిద్దాము అంటే కాలాతీతం అయిపోయింది, విభవావతారాలు కదా అని మనస్సు ఏమవుతుంది, పిర్కాలిక్క కూడు ఎన్ను తిరువళ్ళం పట్టి వీళ్ళు వెనకడుగేసే అవకాశం ఉంది. మనం రాముణ్ణి ఆశ్రయిద్దాం అనుకున్నాం, కానీ రాముడు ఇప్పుడు మనకు అందుబాటులో లేడే అని వెనకడుగు వేసే అవకాశం ఉందని భావించిన ఆళ్వార్లు అంద విభవంగళిల్ విరోధ నిరసన శీలతయ్యే బహుముఖమాగ అరుడి చేదుకొండు. ఆ విభవావతారాలు ఎత్తి పెరుమాళ్ ఎలాగైతే విరోధ నిరసన శీలన చేశాడో, విరోధుల్ని నిరసింపచేశాడో, ఆ స్వభావాన్ని అనేక రీతులుగా అనుగ్రహించాలని భావించి ఆ పెరుమాళ్లే తిరుచిత్రకూటత్తు ఉళ్ళాన్ ఎన్నో. మీరు అనుకుంటున్నారే రామావతారము కృష్ణావతారం అని, ఆ రామావతారంలోను కృష్ణావతారంలోను ఆయన చేసిన పనులు ఏమిటి? ఆశ్రితుల యొక్క విరోధుల్ని నిరసింపచేయటం. ఇప్పుడు ఆ కాలంలో రాముడు అయ్యో ఆనాడు సీతాభిరాటిని రక్షించటం కోసమని రామచంద్రుడు రావణ సంహారాన్ని కావించాడే, నప్పిన్న విరాటిని వివాహం చేసుకోవటం కోసమని 7 ఎద్దుల్ని సంహరించాడే అనేటువంటి ఇలాంటి అపదానాలు వినటం వల్ల మీ మనస్సు ఆయన్ని సేవించాలని ఆశ కలిగింది. కానీ ఇప్పుడు అవి లభించటం లేదు, కాబట్టి లభించటం లేదని వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. ఎంచేత ఆయనే వచ్చి ఇప్పుడు ఆ రాముడు, ఆ కృష్ణుడు, అదిగో ఆ వామనుడు, ఆ పరశురాముడు వాళ్లే ఇప్పుడు వచ్చి ఇక్కడ తిరుచిత్రకూటంలో వేయించేసి ఉన్నారు. కాబట్టి అవనే తిరుచిత్రకూటత్తు ఉళ్ళాన్ என்று సంసారిகள் நெஞ்சில் పడుతుగిరాది என்று సంగతే. అంటే ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ పరశురాముడు, ఆ వామనుడు వాళ్ళే, ఆ పెరుమాళ్ళే ఇప్పుడు
తిరుచిత్రకూటంలో వేంచేసి ఉన్నాడరా. కాబట్టి అవి ఎప్పుడో జరిగిపోయిన అపదానాలు, కానీ ఆయన ఆశ్రయిద్దామంటే ఇప్పుడు లేడని మీరు వెనకడుగు వేయవలసిన అవసరం లేదు అంటున్నారు ఈ పాత్రలో. అవతారి కృష్ణావతారాదిಗಳಿದೆ ಕೃಷ್ಣಾವತಾರಾದಿಗಳಿಲ್ ಯಜವತೀರಾ திருச்சித்திரக்கூட்டத்திலே வந்து సన్నిహితనానాన్ எல்லாரும் ఆశ్రయింగోల్ ఎన్గిరారు. ఆ కృష్ణావతారము మొదలైనటువంటి ఆ ఆది అని చెప్పడం వల్ల రామావతారము, నరసింహావతారము ఇవన్నీ కూడా వాటిల్లో కలిగినటువంటి ఇజవు దుఃఖం తీరేటట్టుగా తిరుచిత్రకూటத்திலே ఉంది సన్నిహితనాన. ఆయన తిరుచిత్రకూటంలో వచ్చి వేంచేసి ఉన్నాడని మనకి సమీపంలో ఎల్లారూ ఆశ్రయింగోల్ ఎంగిరారు. అంటే ఆ అవతారాలలో మేము పొందలేకపోయాము అని మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన యొక్క బెంగ తీరేలాగా ఆయన ఇప్పుడు తిరుచిత్రకూటంలో వేంచేసి ఉన్నాడు, వెళ్ళి ఆశ్రయించండి అంటున్నారు పాత్రంలో ఆళ్వారు. వాడ మరుదిడై పోగి మల్లరై కొండు ఒక్కలెత్తెట్టు ஆடல் நன் மாய் உடைத்தாய் ஆரா நிறை கண்டு இடர் தீர்ப்பான் கூடிய மாமழை காத்தா கூத்தன் என வருகின்றான் தேடுயர் பூம்பொழில் எல்லை திருச்சித்திர கூடத்துள்ளானே. வாடமருதிடை போகி மல்லரை கொண்டு ஒக்கலித்திட்டு ஆடல் நன்மா உடைத்து ஆயரான் இறை கண்டு இடர் தீர்ப்பானு கூடிய மாமழை காத்தா கூத்தன் என வருகின்றான் தேடுயர் பூம்பொழில் தெல்லை చిత్తిర కూడచుల్లానే. ప్రతిపదార్థము. మరుత్తిడై అంటే మద్ది చెట్ల నడుమను వాడిపోయేటట్టుగా అవి వాడిపోయేటట్టుగా పోయి మల్లరై మల్లులను కొండు చంపి ఒక్కలిత్తిట్టు ఆపాలనము చేసి అడల్ ఆపుతున్న నల్ విలక్షణమైన మా కేసి అనేది అశ్వాసురుని ఉడైత్తు చంపి అండు నాడు ఆయర్ కొల్లల యొక్క ఆనిరైపు పశువుల మందలకు ఎడర చేర్పాన్ దుఃఖమును పోగొట్టుట కొరకు కూడియ మామరై కూడిన గొప్ప వర్షాన్ని కాచిన అంటే ఆ వర్షము నుండి వీళ్ళందరినీ కాపాడినటువంటి పూతన్యన నటకుడు అని అనదగినట్టుగా పొరుగెన్నాన్ వచ్చుచున్నవాడు సేడుయర్ నూతనమైన ఉన్నతమైన పూంపొழிల్ పూల తోటలు గల తెల్లై చిత్తిర కూడత్తు తెల్లై చిత్తిర కోటమనడి దివ్యదేశమందు ఉళ్ళానే ఉన్నాడు. ఆ మద్ది చెట్లు వాడిపోయేటట్లుగా అంటే కృష్ణావతారంలో ఉన్న అపదానాలు ఏం చెప్తున్నారు? మొదటిది 2 మద్ది చెట్లని క్రూరదోసినటువంటి వాడు ఎలా మద్ది చెట్లు వాడిపోయేటట్టుగా వాటి మధ్య నుండి పోయి వాటిని నివిరిసి వేసి మల్లులను, అది ఒకటి, మద్ది చెట్లను కూల్చివేయటం ఒకటి, మల్లులని సంహారం చేయటం ఒకటి, ఆడుతూ వస్తూ ఉన్నటువంటి కేసి అనే అశ్వాసురుని నడుము మీద తట్టి చంపివేసినటువంటిది ఒక సన్నివేశం. ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించినప్పుడు గొల్లలు పశువుల మందల్ని వర్షము నుండి రక్షించటం కోసమని గోవర్ధన పర్వతంతో అడ్డి రక్షించినటువంటి వాడున్నాడే ఆ కన్నపిరాను. ఆ కన్నపిరాన్ చేసేటువంటి మనోహర చేషితాలు ఇలా అని చెప్పడానికి వీలు కాదన్నటువంటి వైభవం. అలా ఇలాంటి మనోహర చేషితాలు కలవాడు అని చెప్పేటట్లుగా వస్తున్నాడు. చూసారా, ఆయనే తెల్లై చిత్తిరకోవడం అనేటువంటి దివ్యదేశంలో ఉన్నాడు. అంటే ఈ చేషితాలన్నీ చేసినటువంటి కన్నపిరాన్ ఎక్కడున్నాడు?
తెల్లై తిరుచిత్రకూటంలో ఏమిటి 2 మధ్య వృక్షాలని కూలిపోయేలాగా చేశాడు, మల్లుడిని సంహరించాడు, కేసి అనేటువంటి అశ్వాసురుడిని తుంచివేశాడు, ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వర్షం నుండి గోవులని గోపాలకుల్ని రక్షించినటువంటి వాడు. ఎలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అలాంటి మనోహర చేష్టితాలు కలిగినటువంటి ఆ స్వామి వస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? తెల్లై తిరుచిత్రకూటం అనే దివ్య దేశంలో. వాడ ఇత్యాది అసరావేశత్తాలే వంద మరుదాగయ్యాలే ఇవన్ కిట్ట వై వాడ మరుదు నడివే పోయి. అసురావేశం కలిగినటువంటి 2 మధ్య వృక్షాలు కావటం చేత ఈయన ఇలా ప్రాకుకుంటూ అలా వెళ్ళాడు ఆ చెట్ల దగ్గరికి. ఈయన సమీపించే కొద్దీ అవి వాడిపోవటం మొదలు పెట్టాయి. ఎందుకని? ఈయన వస్తున్నాడని చూసి భయంతో, ఆ అసురులు కదా వాళ్ళు, భయంతో వాళ్ళు వాడిపోవటం మొదలు పెట్టారు. ఆయన వాడిపోయాడట, చెట్లు వాడిపోయాయట. ఆయన ఎలాగా 2 మధ్య చెట్ల నుంచి అలా ఇరుకులో వెళ్ళిపోతే సుకుమారమైన శరీరం కదా, అలా ఆయన శరీరం వాడిపోయింది. ఈయన చూసి భయంతో వాళ్ళ శరీరాలు వాడిపోయాయి. అలా మరుదిని నడివైపోయి ఆ 2 మధ్య చెట్ల మధ్యలో వెళ్ళి, ఎవరు ఆ 2 మధ్య చెట్లు కూడా? కుబేరుడి యొక్క కుమారుడు నలకోబరుడు, మణికర్ణుడు అనుకుంటా. వాళ్ళిద్దరూ కూడా శాపవశాత్ అక్కడ నిలబడి ఉంటే ఆ చెట్లకి 2 అసురులు వచ్చి ఆవేశిస్తే అదిగో ఆ 2 మధ్య చెట్లని కూర్చున్నటువంటి వాడు. మల్లరైకుండు జానూర ముష్టికరై నిరసిస్తూ, జానూర ముష్టికులని నిరసింపచేసి అలా ఆవాలం కొట్టి, అంటే ఎలా ఆవాలం కొట్టడం అంటే తర్వాత రాబోతుంది ఏది, కేసిని సంహరించినటువంటి వాడు అని. ఆ కేసి కోసమని గుర్రాన్ని రెచ్చగొట్టడం కోసమని ఆవాలం కొట్టి, అంటే గుర్రము ఆవేశంతో ఊగిపోయేలాగా చేసేటువంటి వాయిద్యాలని వాయించి అట ఆవాలం కొట్టి. అంటే ఆడల్ తన సంచారத்திலேயவன் అన్య పరనాంబడి ఆడికొండు వందు తోత్తిన కేసి అయికొండు. అదిగో ఈయనేమో దానికి పిచ్చెక్కి నృత్యం చేసేలాగా, గెంతులేసేలాగా ఈయన శబ్దాలను చేయిస్తే అది తన సంచారంతో ఈయన అన్యపరుడు అయ్యేటట్లుగా ఆడి అది కూడా గెంతుతూ ఆడుతూ పాడుతూ వచ్చిందా అన్నట్లుగా వచ్చిందట. అలా ఆడికొండు వందుతో వచ్చిన కేసి అయికొండు, అలా ఆడుతూ గెంతులేస్తూ వచ్చినటువంటి కేసిని కొండ్రు సంహరించి. ఇది ఒక ఐదు. இடையருடைய பசுநிறைக்கு அன்று இடர் தீர்க்கைக்காக இந்திரன் பிரேரித்த புஷ்கலா வர்த்தகாதி மேகங்கள் எல்லாம் கூடி வருஷித்த பெருமழையை காத்த மனோஹாரி சேஷ்டிதத்தை உடையவன் என்று எல்லாரும் சொல்ல வருகிறவன். అదిగో ఆనాడు ఆ గోవులకి గోపాలకులకి కలిగినటువంటి దుఃఖం తీరేటట్లుగా అందు ఎడర్ తీర్కై కాగా ఆ ఇంద్రుడి వల్ల కలిగినటువంటి దుఃఖం ఏం చేశాడు ఇంద్రుడు? ఇంద్రుడి యొక్క ప్రేరణతోటి పుష్కలావర్తకం అనేటువంటి మేఘాలన్నీ కూడి పెద్ద వర్షాన్ని కురిపింపచేస్తే ఆ వర్షము నుండి వీళ్ళని రక్షించటం కోసమని గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి మనోహర చేష్టితాలు కలిగినటువంటి వాడు ఈ కన్నపిరాను అని ఎల్లారు సొల్లవరుగిరవన్ అందరూ చెప్పేటట్టుగా వస్తూ ఉన్నటువంటి వాడండి. అలాంటి తేడు ఇళమయం తిరచ్చియం, అలాంటి ఆ పెరుమాళ్ళు తేడంటే ఇళమయం అంటే లేతదనం, తిరచ్చియం అంటే ఎలా దట్టంగా ఉండటం, అంటే లేతవైనటువంటివి దట్టంగా ఉన్నటువంటివి అయిన తోటలు అనుకుంటా. ఒక్క నిమిషం అండి. అదే లేతవైనటువంటివి దట్టంగా ఉన్నటువంటి పూల తోటలు కలిగినటువంటి తిరుచిత్రకూటంలో వేంచేసి ఉన్నాడు ఆయన అని చెప్తున్నారు ఈ మొదటి పాత్రలో. వాడమరుదుడై పోగి మల్లరై కుండు ఒక్కలెత్తెట్టు ఆడల్ నన్మా ఉడైస్తాయ్ ஆயரா நிறை கண்டு இடர் சேர்ப்பான் கூடிய மாமழை காத்தா கூத்தன்யன வருகின்றான் தேடுயர் பூம்பொழில் எல்லை
சித்திர கூடத்துள்ளானே. இரண்டாம் பாட்டு அவதாரிக. பேய் இத்தியாதி கோவர்தனோத்தரணாதி அதிமாஷ சேஷிதங்களை செய்தவனே சித்திரக்கூட்டத்துள்ளான் என்று அறிந்து நிச்சயிக்கும்படி அங்கனே என்னும் ஜிக்ஞாசையிலே இடைப்பிள்ளையாய் இருக்கச் செய்தே ஸ்ரீயப்பதி என்று நிச்சயித்தார் இடை பெண்கள் கண்டீர்களே అంగనే నీంగళం కొల్లుంగోల్ ఎన్గిరార్ ఎన్ను సంగతి. ఏమండి, గోవర్ధన ఉద్ధరణం లాంటి అతిమాష చేష్టనాలు చేసినటువంటి ఆయన ఆ కన్నపిరాని ఈ చిత్రకూటంలో వేయించేసి ఉన్నాడని మీరెలా నిశ్చయిస్తారండి అనే జిజ్ఞాస ప్రశ్న. మళ్ళాంటి వాళ్ళం బాగుందని మీరు చెప్పారు, ఆ కన్నపిరానే ఈ చిత్రకూటంలో వేయించేసి ఉన్నాడని మీరెలా చెప్తారు అని అంటే దానికి ఆళ్వారు ఏం సమాధానం, ఎడై పిల్లయ్యా ఇరుక్కచ్చేదే, గొల్ల పిల్లలే వాళ్ళు, గోపికలే. ఏం చేశారు వాళ్ళు? శ్రీయప్పతి ఎన్ను నిశ్చయిస్తారు. ఈయనే శ్రీయప్పతి అని నిశ్చయించారు వాడు. ఎడై పెన్గల్ కండీరుగలే అలా నిశ్చయించినటువంటి గొల్ల వనితల్ని చూశారు కదా. అంగనే నీంగళం కొల్లుంగోల్, అలానే మీరు కూడా భావించండి, స్వీకరించండి ఈ అర్థాన్ని. ఆ గొల్ల పిల్లలంతా కూడా మనలో ఉన్నది గొల్లడి కాదండి, శ్రీయప్పతి అని వాడు గమనించినట్టుగా మీరు కూడా తెలుసుకొని ఆ నిశ్చయ జ్ఞానంలో ఉండండి అంటున్నారు ఆళ్వారు. పేమగల్ కొంగై నంజుండ పెళ్ళై పరిసిదు వెన్నాల్ మానిల మామగల్ మాదర్ కేళ్వన్ ఇవనెన్నుం ஒண்டுண் பூமகள் நாயகன் என்னும் புலன் கெழுகோவியர் பாடி தேமலர் தூவ வருவான் சித்திர கூடத்துள்ளானே. ప్రతిపదార్థం. పేయి మగల్ పూతన యొక్క, కొంగై తనమందలి, నంజు విషమును, గుండ భుజించినటువంటి, ఇది పెళ్ళై పరిచు పిల్లవారి యొక్క విధము. ఎన్నాల్ అంటే ఇవన్ వీడు మానిల మామగల్ మాదర్ గొప్ప భూమిని ప్రకారముగా కలిగినటువంటి గొప్ప స్త్రీ అయిన భూదేవికి కేల్వన్ ఎన్నుం వల్లభుడనియు గొండు ఉన్ పూమగల్ నాయగన్ ఎన్ను భ్రమరాలు మకరంద పానం చేస్తూ ఉన్నటువంటి తామర పువ్వులో అవతరించిన లక్ష్మీదేవికి నాయకుడు అని. పులంకెజు ఇంద్రియ ఆకర్షమైన కోవియర్ గోపికలు పాడి తేమలర్ మకరంద భరితమైన పుష్పాలని తూవా చల్లుతుండగా ఒరువాన్ వచ్చేటువంటి వాడు ఎవరో తెలుసా? చిత్తిరకూడత్తు ఉళ్ళానే. తెల్లై చిత్తిరకూడం అనేది దివ్యదేశమందు ఉళ్ళానే ఉన్నాడు. ప్రతి పాసురంలోనూ చివర చిత్తిరకూడత్తు ఉళ్ళానే అని ఉళ్ళానే అనే పదాన్ని వాడారు ఆళ్వార్లు. ఎందుకు అన్నారట ఉళ్ళానే అంటే? ఉన్నాడు అని కదా అర్థం. అదిగో ఆ రామావతారం లాగా, ఆ కృష్ణావతారం లాగా, అదిగో నృసింహావతారం లాగా, వామనావతారం లాగా ఏదో అలా వచ్చి అలా ఏదో కొంతకాలం ఆ విభవావతారాల్లాగా కనపడి వెళ్ళిపోయేటువంటి వాడు కాదండి. స్థిరంగా మన కోసమని, మనం సేవించుకోవటం కోసమని స్థిరంగా ఇక్కడే ఉండేటువంటి వాడు అని తెలియటం కోసమని, అంటే విభవావతారాలు లాంటి వాడు కాదండి ఈయన స్థిరంగా మన కోసం ఉండేటువంటి వాడు అనే అర్థం తెలిసేలాగా ఉళ్ళానే 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 అన్నారట ప్రతి పాసురంలోనూ. పూతనస్తన మందల విషయాన్ని భుజించినది పిల్లవాని వ్యాపారం ఏమిటి అంటే, వీడు కేవలం పిల్లవాడు కాదు, భూదేవికి వల్లభుడు, లక్ష్మీదేవికి వల్లభుడు అని ఇంద్రియ ఆకర్షమైన శరీరాలు కలిగిన గోపికలు పాడి మకరంద భరితమైన పుష్పాలని చల్లగా ఆ వస్తూ ఉన్నాడే ఆయనే తిల్లై తిరుచిత్రకూటంలో వేయించేసి ఉన్నటువంటి వాడు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. పేయి మగడిచ్చాది పెళ్ళై ఉడయ్యప్పడి, పెళ్ళై ఉడయ్యప్పడి ఆ పిల్లాడు ఉన్న ప్రకారం పేయాయి వంద స్త్రీనుడయ ములయిల్ నంజయ ఉండ ఆశ్చర్యమాన చేయలెన్నాల్. ఏం చేశాడనుకుంటున్నారు ఆయన? అదిగో పేయాయి వంద స్త్రీనుడయ,
పేయాయ్ పిశాచిగా వచ్చిన స్త్రీ యొక్క ఆ స్తనాల నుండి నంజై విషాన్ని ఆరగించినటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగిన వాడండి అంటే అనగానే గోపికలంతా ఏమనుకుంటున్నారట, ఇవన్ కేవలం పెళ్ళై అల్లన్ శ్రీ భూమి పిరాట్టుకు వల్లభన్ పెరే పిరాట్టియారుకు నాయకన్ ఎన్నో. ఏ పిల్లాడు కేవలం పిల్లోడు అనుకుంటున్నారేమో, పిల్లవాడు కాదండి, ఆ భూమి పిరాట్టికి నాథుడు, ఈ లక్ష్మీపతి ఈయన శ్రీయప్పతి అని కండారుடைய ఇంద్రియంగళై పినిక్కుంబడివయ్యుడయ్య ఎడై పెంగల్ పాడి. అది ఎలాంటి వాళ్ళు, చూసేవాళ్ళ యొక్క నేత్రాలని ఆకర్షించేటువంటి సౌందర్యం కలిగిన ఆ గోపికలు పాడి తెవ్వి పూవై తూవా ఒరుం అవన్. అదిగో వాళ్ళంతా పాడి తెవ్వి పూవై అలా వాడనటువంటి ప్రకాశించేటువంటి పుష్పాలని చల్లుతూ ఉంటే వరువాన్ వస్తున్నాడు చూసారా, వరుం అవన్ వచ్చేటువంటి వాడు ఆయనే. ఎవరు? కోలన్ కేజు కోవియర్ ఎన్నో కొన్నాలే செய்த ఆభరణత్తయ్యుడయ్య కోవియర్ ఎన్నవుమా. బంగారముతో చేసినటువంటి ఆభరణాలను ధరించినటువంటి గోపాలకుడండి. ఎక్కడున్నాడో తెలుసా ఆయన ఇప్పుడు అంటే చిత్తిరకూడత్తుళ్ళ అనే ఆ తిరులైజురి చిత్రకూటంలో వేంచేసి ఉన్నాడు ఆయన ఇప్పుడు. పేయి మగల్ కొంగై నంజు ఉండా வெள்ளை பரிசிது வெண்ணான் மாநில மாமகள் மாதர் கேள்வன் இவன் என்று உண்டு ஒன் பொன் பூமகள் நாயகன் என்னு இவன் என்னோ ஒண்டு ஒன் பூமகள் நாயகன் என்னும் புலன்கெது கோவியர் பாடி தேமலர் தூவ வருவான் சித்திரகூடத்துள்ளானே. மூன்றாம் பாட்டு அவதாரிக்க. பேய் முலை உண்டபடி கண்டா இடை பெண்கள் மேன்மை பேசினாராகிலும் பெண்ணை உண்ட போது இடைப்பிள்ளை என்றே ஏசவும் கண்டோமி அண்ணா. வெண்ணையுண்டு கட்டுண்ட நின்ன போதே நின்ன மறுதிருத்து தேவராலும் இடையராலும் கொண்டாடப்பட்டான் கண்டீர் என்னு நெஞ்சில் உரைக்க சொல்லுகிறார். ఎన్ను సంగతి பேய்மலை உண்டபடியை கண்டா இடைப்பெண்கள் మేన్మయ్యే పేచినారాగినం. ఆ పిశాచి యొక్క విషపు పాలను సాగి ఆ పిశాచి అయినటువంటి పూతల్ని సంహరింప చేసినటువంటి వాడు ఈయన ఆ లక్ష్మీనాథుడు భూమి పిరాట్టికి వల్లప్పుడు ఈయనేనండి అని గోపికలు ఆయన యొక్క పరత్వాన్ని పాడారు. కానీ వెన్నయ్య ఉండపోదు ఎడై పెళ్ళై ఎండే ఏసవం కండోమి. అయ్యో ఆ వెన్నని ఆరగించినప్పుడు ఈ గొల్ల పిల్లడు అని ఏసవం కండోమి ఎన్న మరి అలా దగ్గరికి తీసుకొని కోప్పడినటువంటి స్థితి కూడా చూసాం కదా మనం. అంటే వెన్నయ్యుండు పట్టుండు నిన్న పోదే. అదిగో వెన్న తిన్నాడు, కట్టుబడ్డాడు, వాళ్ళమ్మ కట్టేసింది రోటికి. ఆ సమయంలోనే నిన్న మరుదిరుత్తు దేవరాలు ఇడయ్యరాలు కొండాడపట్టాన్ కండీరెండు. నిన్న మరుదు ఇరుత్తు అలా నిలబడి ఉన్నటువంటి రెండు మధ్య చెట్లని విచ్చివేసి దేవతల చేత గొల్లల చేత కొనియాడబడినటువంటి వాడు ఈయనేనండి కండీర్ చూడండి అని నెంజిల్ ఉరైక్క తొల్లుగిరాల్. నెంజిల్ ఉరైక్క మనసు నీరేటట్టుగా చెప్తున్నారు ఈ పాత్రంలో ఆడవారు. పండు ఇవన్ வெண்ணையுண்டான் என்னும் ஆயிச்சியரு கூடி இழிப்பா எந்திசையோரும் வணங்கா வினை மருதூடு நடந்திட்டு அண்டரும் வானத்தவரும் ஆயிர நாமங்களோடு தின்திரல் பாடு ஒருவான் சித்திரகூடத்துள்ளானே. பண்டு இவன் வெண்ணை உண்டான் என்று ஆயித்தியரு கூடி இழிப்பா. ప్రతిపదార్థం. ఇవన్ వీడు వెన్నై వెన్నను ఉండాన్ దొంగతనంగా భుజించాడు ఎందు అని ఆయిచ్చారు కూడి ఈ చెప్ప. వేస అంటే నిందించడం అనమాట. గోపికలంతా కూడి నిందించగా ఎందిసయ్యోరు అష్టదిక్కులందులో ఉన్న వారంతా కూడా వనంగా సేవించేటట్టుగా ఎనై చేరి ఉన్నటువంటి మరుదూడు మధ్య చెట్ల మధ్యను నడందిట్టు నడిచివేసి
అండరుం గొల్లలును నిత్యసూరులను వానత్తవరుం దేవతలను ఆయిరనామంగళోడు సహస్రనామాలతో కూడా తింటిరల్ దృఢమైన బలమును పండు పూర్వము పాడా పాడినట్టుగా ఒరువాన్ వచ్చేటువంటి వాడు చిత్తిరకూడత్తు చెల్లై చిత్తిరకూడమనే దివ్య దేశంలో ఉళ్ళానే ఉన్నాడు. వీడు వెన్నను దొంగతనంగా భుజించాలని గోపికలు చేరి నిందిస్తూ ఉంటే అష్టదిక్కులలో ఉన్న వాళ్ళంతా నమస్కరించేటట్టుగా మధ్య చెట్ల మధ్యలోంచి పాకి వెళ్ళి గొల్లలను దేవతలు అందరూ సహస్రనామాలు చెప్పి ఈయన బలాన్ని పాడేటట్టుగా వస్తూ ఉన్నాడే ఆ కన్నయ్య. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడనుకున్నారు? చెల్లైతిరి చిత్రకూటంలో వేయించేసి ఉన్నాడు ఆయన ఇప్పుడు అంటున్నారు ఈ పాత్రలో. இவன் வெண்ணையுண்டான் என்னும் இடைப்பெண்கள் கூடியேச்ச எட்டு திக்குள் உள்ளாரும் திருவடிகளிலே வணங்கும்படியாக நிர்விவரமான மருதின் உள்ளிட்டு போய் இடையர்களும் தேவர்களுமாய் 1000 திருநாமங்களை சொல்லிக் கொண்டு தன்னுடைய ஆண் பிள்ளைத்தனத்தை பாட ஒருவான் చిత్రకూడత్తుళ్ళానే. ఒకే ఒక వాక్యం. ఈయన వెన్న తిన్నాడు అని గోపికలంతా కూడా నిందిస్తూ ఉండటం ఒక ఐతిహ్యం. అలా వాళ్ళ చేత నిందలు తిన్నాడు. ఏమిటి 8 దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన తిరువడిగళ్ళ మీద పడి నమస్కరించేటట్లుగా ఏం చేశాడు? నమస్కరించేటట్టుగా. అక్కడ వెన్న తింటే అన్ని దిక్కుల్లో ఉన్న వాళ్ళేమో నమస్కారం చేశారు, గోపికలేమో నిందించారు. అంతేకాదు 2 మధ్య చెట్లు అలాగా నిలబడి ఉంటే నిర్వివరమాన రెండింటి మధ్యలోకి వెళ్ళడానికి అవకాశమే లేదు, దారే లేదు. అయినప్పటికీ కూడా వివరం అంటే కన్నం, అలా ఏం లేకుండా మరుదెన్వుళ్ళిట్టు పోయి అలా రెండిటి మధ్య ఖాళీనే లేకపోతే ఆ రెండిటి మధ్యలోంచి వెళ్ళాట పాక్కుంటూ కూడా. అలా నుళ్ళిట్టు పోయి ఇడయరుగళం దేవరుగళుమాయి. ఆయన అలా వెళ్తే ఇడయరుగళం గొల్లలు, దేవరగళం దేవతలు, నిత్యసూలు అందరూ కూడా 1000 తిరునామంగళై చొల్లికొండు 1000 తిరునామాలను పాడగా తన్నుడై ఆన్ పిళ్ళై తనత్తై. అదిగో అలా 1000 తిరునామాలతోటి ఆయన యొక్క పరాక్రమాన్ని ఆన్ పిళ్ళై తనత్తై పండు పాడ. పూర్వం వీళ్ళందరూ పాడగా ఒరువాన్ వస్తూ ఉన్నాడే, ఆయనే ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు తెల్లై చిత్తిర కూడత్తుళ్ళానే, ఆ తెల్లై చిత్తిర కూటంలో ఉన్నాడండి ఇప్పుడు ఆయన అంటున్నారు ఆళ్వాళ్ళు. పండు ఇవన్ వెన్నయుండాన్ ఎందు ఆయిత్యరు కూడి జిప్ప ఎంది సయ్యోరుం వనంగా వినయ మరుదూడు நடந்திட்டு அண்டரும் வானத்தவரும் 1000 நாமங்களோடு தென்திரள் பாட வருவான் சித்திர கூடத்துள்ளானே. 4ஆம் பாட்டு வள இத்தியாதி மருதிருத்தவள வன்னிக்கே பாம்பின் படத்தில் தானே போய் நடமாடின அபதானத்தாலும் அவர்கள் மரம் என்னும் இருந்தார்கள் என்னும் நியாமகாந்தரம் அருளி செய்கிறார் என்னும் సంగతి. మరుదు ఇరుత్తు అడవన్నికి ఆ 2 మధ్య చెట్లని విడగొట్టడం మాత్రమే చేశాడా ఏమిటినా? పాంబిన్ పడத்தில் తానే పోయి నడమాడిన అపదానస్తాలు, పాము పడగ మీదకి వెళ్ళి ఆయనంతటా ఆయన నృత్యం చేసినటువంటి ఆ ఐతిహ్యం చేత కూడా అవరగల్ ఆ గొల్లలంతా కూడా ఈయన పరుడండి, పరత్వం కలిగినటువంటి వాడు. చెప్పారుగా ఇందాకటి పాత్రంలో శ్రీదేవికి వల్లభుడు, భూమి పిరాటికి నాదుడు అని చెప్పినట్లుగా అదిగో పరంజన్ను ఇరుందారుగలెండు. ఆ ఒక్క ఐతిహ్యాన్ని బట్టి కాదు, మధ్య చెట్లను విరగొట్టినంత మాత్రం చేత కాదండి, పాము యొక్క పడగ మీద ఎక్కి నృత్యం చేశాడే తనంతట తాను వెళ్ళి. అది కూడా పరత్వాన్ని తెలియచేసేదే కదా. అంచేత వాళ్ళంతా కూడా ఈయన పరుడు అని ఉన్నారంటే నియామకాంతరం. ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ పాత్రంలో. అంటే కాళీయ మర్దనం కావించినటువంటి వాడు కాబట్టి ఈయన పరుడేనండి అని మధ్య చెట్లని 2 మధ్య చెట్లలో వివరమేమీ లేని, అంటే వెళ్ళటానికే అవకాశం లేని 2 మధ్య చెట్లలో వెళ్ళటం మాత్రమే కాదండి, ఆ సన్నివేశాన్ని చూసినటువంటి దేవతలు, నిత్యసూరులు
గొల్లలు అందరూ 1000 నామాలు పాడారు. అదొక సన్నివేశం, అలా ఉంచండి. దానికంటే ఈ విషయం ఎంతదో చూడండి. ఆ పాము యొక్క పడగ మీద తనంతట తానే స్వయంగా వెళ్ళి నృత్యం చేసినటువంటి వాడు కదా. అంటే ఈయనే పరుడు అని తెలిసిపోతూ ఉంది మనకి అంటున్నారు ఈ పాత్ర. పరుడు అని తెలిసిపోయింది గొల్లలకి. అలాంటి ఆయన ఇప్పుడు వేంచేసి ఉన్నటువంటి స్థానము అదిగో చిత్రకూడం. வளைக்கை நெடுங்கண் மடவார் ஆயிற்றியர் அஞ்சி அழைப்பா தழைத்தவிழ் தாமரை பொய்கை தண்டவும் உப்பு அண்டர் காணா முளைத்த வெயித்தழல் நாகத்துச்சியில் நின்றது வாடத்திடை தமறு செய்து ఉరువాన్ చిత్తిర కూడతుల్లానే. ప్రతిపదార్థం వళై కంకణముల చేత అలంకరించబడినటువంటి కై హస్తములను, నెడుంకణ్ దీర్ఘమైన నేత్రాలు కలిగినటువంటి, మడవార్ ఆయిత్యర్ భవ్యులైనటువంటి గోపికలు, అంజి అజైప్ప భయపడి మొరలు పెట్టగా, తలైత్తవేష కట్టు విడి వికసించిన తామర పువ్వులు గల పొయ్గై సరస్సు యొక్క తన్ చల్లనైన తటం ఒడ్డున పుక్కు ప్రవేశించి అండర్ కాణ ముళైత్తు ఎయిర్ అజల్ నాగత్తు కొలలంతా చూస్తూ ఉండంగా అదిగో అంకురించినటువంటి కోరలు కలిగినటువంటి అగ్నిని కక్కుతున్న కాళీయుడి యొక్క ఉచ్చియల్ నిండు శిరస్సునందు నిలచి అది వాడిపోయేటట్టుగా తెలైత్తు గెంతి అమరు చేయదు యుద్ధము చేసి ఒరువాను వచ్చేటటువంటి వాడు చిత్రకూడత్తు తెల్లైతిరి చిత్రకూడమైన దివ్య దేశమందు ఉళ్ళానే ఉన్నాడు. కంకణాలని అలంకరించుకున్నటువంటి వాళ్ళు, హస్తాలను అలంకరించుకున్న హస్తాలు, విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వారు, ముగ్ధలైనటువంటి గోపికలు. గోపికలు ఎలా ఉన్నారు? కంకణాలు అలంకరించుకున్నారు, విశాలమైన నేత్రాలు. అలాంటి గోపికలంతా కూడా భయపడి మొరపెట్టేటట్టుగా ఏం చేశాట? కట్టువిడి వికసిస్తూ ఉన్నటువంటి తామర పూలు కలిగినటువంటి సరస్సు ఆ ఒడ్డులో సరస్సులో ప్రవేశించాడు. ఎప్పుడు ఈ గొల్లలంతా చూస్తూ ఉండగానే వెంటనే మొలచిన కోరలు కలిగినటువంటి, అంటే చిన్న చిన్న కోరలు ఉన్నాయి ఆ ఆదిశేషుడికి, ఆ కాళీయుడికి. అలా అగ్నిని కక్కుతూ ఉన్నాడు కాళీయుడు. కోరలు కలిగి అగ్నిని కక్కుతూ ఉన్నటువంటి కాళీయుడి యొక్క శిరస్సులో గెంతి యుద్ధం చేసి వచ్చాడు. చూశారా? ఆయన ఎక్కడున్నాడు? తిరుచిత్రకూడం అనే దివ్య దేశంలో ఉన్నాడు ఆయన. వళక్కై ఇత్యాది వళయ్యాలే అలంకృతమాన కయ్యయ్యం வீட்டை கலாய் பார்க்கும் நோக்கையையும் உடைய இடைப்பெண்கள் அஞ்சி கூப்பிடா கட்ட விசந்து அலர தாமரை பொய்கையினுடைய சிரமரமான கரையிலே சென்று இடையற்கானா முளைத்த வைத்தியுடைய பாம்பினுடைய உச்சியிலே புக்கு நின்று அது வாடும்படி கூட விளையாடி அமர செய்து ஒருமவன். ఎక్కడున్నాడు? செய்து வருவான் చిత్రకూడతుల్లానే. ఆ చిత్రకూటంలో ఉన్నాడండి ఇప్పుడు ఆయన. గాజులతోటి అలంకరించుకున్నటువంటి హస్తాలు గోపికలవి. వాళ్ళంతా భయపడి చూసేటట్లుగా నోక్కయ్యుంబుడయ్య ఇడైపెంగల్ అంజి కూప్పిడ, భయపడిపోయి చూస్తూ భయపడినటువంటి దృక్కులు. వీట ఎక్కడ పార్కు నొక్కై అంటే భయంతో చూసేటువంటి చూపులు వాళ్ళందరివి కూడా. అలాంటి గొల్ల స్త్రీలంతా కూడా అంజి కూప్పిడ భయపడి మొరలు పెట్టగా కట్ట విజుందు అలరంద తామరై పొయ్గయ్యనుడయ జమారమాన కరయ్యలే చెట్టు. అదిగో తామరలతోటి నిండి ఉన్నటువంటి సరస్సు. ఆ సరస్సు ఎలా ఉంది? శ్రమని హరించేటువంటి ఆ సరస్సు యొక్క ఒడ్డులోకి ప్రవేశించి ఇడయరకాణ, ఇదిగో ఈ కొల్లలంతా చూస్తూ ఉండగా మొలైత వెయిత్తై ఉడయ్య పాంబినుడయ్య, అప్పుడే మొలచిన మొలకల్లాగా ఉన్నటువంటి కోరలు ఆ పామువి. అలాంటి పాము యొక్క ఉచ్చిలే పుక్కు నిండు శిరస్సు మీద ఎక్కి అది వాడుంబడి కూడా విళయ్య
అలాంటి పాము యొక్క శిరస్సున ఎక్కి అది వాడిపోయి ఆ శిరస్సు వాడిపోయేటట్లుగా నృత్యం చేశాడే దాని మీద. అలాంటి అమరు செய்து ఒరువవన్ నృత్యం చేస్తూ అలా వస్తూ ఉన్నాడు చూసారా ఆయన. ఆ కన్నపిరాను ఎక్కడున్నాడు ఇప్పుడు? తిరుచిత్రకూటంలో వేంచేసి ఉన్నాడు అంటున్నారు ఆళ్వారు. வளைக்கை நெடுங்கண்மணவான் ஆயச்சேர் அஞ்சிய கைப்பா தளைத்தவிழ் தாமரை பொய்கை தன் தடம் புக்கு அண்டரு காணா முளைத்த வெயித்தகல் நாகத்துச்சியில் நின்றது வாடா இழைத்து அமர் செய்து வருவான் చిత్తిర కూడத்துள்ளானே. அஞ்சாம் பாட்டு ஐரவ பாசுரமு. பருவமிச்சாதே கீழ் 4 பாட்டாலும் அவன் அதிமாஷ சேஷ்டிதங்களை சொல்லி அத்தால் அவன் பரஞ்சன்னா போலே நீங்களும் అవனை నిర్ణయిస్తూ ఆశ్రయంగోల్ ఎన్నారు. కిందటి 4 పాత్రాల్లో కూడా ఆయన యొక్క అతిమాష చేష్టితాలని చెప్పారు. ఒకటేమిటి, ఆ మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళటం, వాటిని పెరక్కొట్టేయటము. ఆ తర్వాత అదిగో కేసి అనే రాక్షసుని సంహరించడము, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ గోవులని గోపాలకుల్ని రక్షించటము, అంతేకాదు మల్లులని సంహరించడము, అంతేనా పేయమగల్ పిశాచి యొక్క విషపు పాలని త్రాగటము. అంతే 3వ ఉపాసనలో ఏం చెప్పారు? ఆ వెన్నని ఆరగించేటువంటి వాణ్ణి, వెన్నని ఆరగించి గోపికల యొక్క నిందలు పొందినటువంటి వాడు, 7 దిక్కులలో ఉన్న వాళ్ళంతా కూడా నమస్కరించేటట్టుగా ఉన్నటువంటి వాడు, ఆ మధ్య చెట్టు మధ్యలోంచి అలా పాకుకుంటూ వెళ్ళి ఆయన దేవతల యొక్క, నిత్యసూరుల యొక్క, గొల్లలందరూ కూడా 1000 నామాలతో పాడుతూ ఉంటే అదిగో అలా వస్తూ ఉన్నాడు చూసారు. ఆయన చిత్రకూటంలో వేంచేసి ఉన్నాడు అని. అంతేకాదు తర్వాత ఈ కాళీయుడి యొక్క శిరస్సున ఎక్కి నృత్యమాడి ఆ కాళీయుడిని సంహరించినటువంటి ఈ చేష్టితాలన్నీ కూడా ఆయన యొక్క పరత్వాన్ని, అతిమాష చేష్టితాలు కనుక ఇవన్నీ కూడా ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేసేటువంటివి. అవన్ పరంజన్నా పోలే నీంగళం అవనే నిర్ణయిస్తూ ఆశ్రయంగోడు. వాళ్ళంతా ఈ చేష్టితాలన్నిటిని బట్టి ఈయన పరుడే అని గొల్లలంతా నిర్ణయించేశారు. మీరు కూడా అలాంటి విషయాలు తెలుసుకొని వెళ్ళి ఆశ్రయించండి. ఈయన మేల్పాటుక్కడిల్. రాబోయే పాత్రాల్లో నప్పెన్నై మొదలా 4 విరోధి నివర్తన ముఖత్తాలే ఉదవినా పోలే పొంగళుక్కుం ఉదவும் என்பாரா ఉదవువాన్ என்பారాయ్. అదిగో నప్పెన్నై పిరాటి మొదలైనటువంటి వాళ్ళకి వాళ్ళకున్న విరోధులను తొలగించి వాళ్ళకి సహకరించినట్లుగా నీకు కూడా ఉదవువాన్ ఎన్బారాయ్, నీకు కూడా సహకరించేటువంటి వాడండి ఆయన అని చెప్తే, ఇందులో ఈ పాత్రలో 5వ పాత్రలో నప్పిన్నైకు ఉదవిన ఇత్తై ఇది అరుడిచ్చేగిరా, నప్పిన్న పిరాటికి ఎలా సహకరించాడో దాన్ని చెప్తున్నాడు 5వ పాత్రలో. పరువక్కరు ముగిల్ ఒత్తు ముత్తుడై మా కడల్ ఒత్తు అరువి తిరడిగలిగిన్న తిరడు ఎగడిగిన్న 1000 பொன்மலையொத்து உருவக்கரும் குதலாயிற்று சொஜல் ஆயிற்று திறத்தினமால் விடை செத்து தெருவில் திளைத்து ஒருவான் చిత్తిర కూడத்துள்ளானே. ప్రతిపదార్థం. పరువం అంటే వర్షాకాల మందలీకరు నల్లనైనా, ముగిల్ ఒత్తు మేఘము వలెను, ముత్తుడై ముత్యములు గల మా గొప్పదైన కడలొత్తు సముద్రము వలెను, అరువి ధారల యొక్క తెగడు సమూహములు తెగడిగిన్న ప్రకాశిస్తూ ఉన్నటువంటి 1000 పొన్మలయ్యొత్తు 1000 బంగారు పర్వతాల వలెను, ఉరువం సుందరమైన శరీరమును, కరుంకషల్ నల్లని తల వెంట్రుకలను కల ఆయిత్య తిరస్సు. ఈ సౌందర్యం అంతా ఎవరికి? ఆవిడికి, నప్పిన్న పిరాటికి. గోపిక అయిన నప్పిన్న పిరాటి కొరకు ఇనం మాల్ విడై సెత్తు, సంగీభవించినటువంటి పెద్ద వృషభాలని సంహరించి
తెరువిల్ వీధియందు తెళైతూ క్రీడించి ఒరువాన్ వస్తూ ఉన్నాడే ఆయన. ఎక్కడున్నాడు ఇప్పుడు? చిత్తిరకూడత్తు ఉళ్ళానే తెల్లై చిత్తరకూడమని దివ్య దేశంలో ఉన్నాడు ఆయన. ఎలా వర్షాకాలంలోని నల్లని మేఘంలాగా, ముత్యాలు కలిగిన సముద్రములాగా, ధారల సమూహాలతోటి ప్రకాశిస్తూ ఉన్న 1000 బంగారు పర్వతాల వలె సుందరమైన శరీరము, నల్లని తల వెంట్రుకలు కలిగిన నప్పిన్న పిరాటి కోసమని 7 వృక్షభాలను సంహరించి వీధిలో క్రీడించి వస్తూ ఉన్నాడే. ఆ సంహరించి వీధిలో ఆడుకొని వస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? చిత్రకూటం అనే దివ్య దేశంలో ఉన్నాడు ఆయన. పరువమిత్యాది పురుషక వలాహకం పోలేயும் முத்திரைய பெருங்கடல் போலேயும் அருவித்திரள் களாலே விளங்கா நின்னுள்ள 1000 பொன்மலை போலேயுமாய் அழகிய வடுவையும் கருத்த திருக்குதலையும் உடையன பெண்ணை பிராட்டி இடையாட்டத்துக்காக 2 பெருமையை உடைய ருஷபங்களை கொண்டு தன் பருவத்தில் பிள்ளைகளோடே தெருவிலே கூடி விளையாடி ஒருமவன் చిత్రకూడత్తుళ్ళానే. వర్షాకాలపు మేఘము వలె నల్లదనము, ముత్యాలతోటి కూడుకున్నటువంటి పెద్ద సముద్రము వలె, అరువిత్తిరల్గడాలే అరువి కొండ కాలవల చేతి ప్రకాశిస్తూ ఉన్నటువంటి 1000 పొన్మలై 1000 బంగారు పర్వతాల వలె అదగే ఎవడివయ్యం అలాంటి అందమైన శరీరాన్ని పరుత్త తిరుక్కుజలయ్యం ఉడయ్య నల్లని చిరు ఇవి కేశపాశాలు కలిగినటువంటి నప్పిన్నై పిరాటి ఇళయాట్టతుక్కాగా నప్పిన్న పిరాటి యొక్క విలాసము కోసమని 2 పెరుమయ్యేవుడయ్యా ఋషభంగళై కొండు సమూహంగా ఒకేసారి వచ్చి మీద పడినటువంటి 7 వృషభాలని సంహరించి తన పర్వத்தில் పిళ్ళైగలోడే చెరువులే కూడి తన వయసులో ఉన్నటువంటి పిల్లలతోటి వీధిలో ఆడి విளையாడి ఒరుమవన్ ఆడుకొని వస్తున్నాడు. చూసారా ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? చిత్రకూడత్తుళ్ళానే చిత్రకూటంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. పరువక్కరు ముగిల్ ఒత్తు ముత్తుడై మా కడల్ ఒత్తు అరువిత్తిరడిగన్న 1000 பொன்மலையொத்து உருவக்கரும் குழல் ஆயிற்சி திறத்து இனமால் விடை செத்து தெருவில் திளைத்து வருவான் சித்திரகூடத்துள்ளானே. 6ஆம் பாட்டு 6వ பாசுரம். இதில் விராட்டிக்கும் பசுகளுக்கும் உதவினா போலே உதவும் அவன் ఎన్ను అరుళి செய்கிறார் ఎన్ని సంగతి. ఆ పిరాటికి పశువులకి ఎలా సహకరించాడో అలా అందరికీ సహకరించేటువంటి స్వభావం అండి ఆయనది అని చెప్తున్నారట ఈ 6వ పాటలు. ఎయ్యెచ్చిదైంద இலங்கை மலங்கவரும் மழை காப்பான் உய்யப்பருவரை தாங்கி ஆனிரை காத்தான் என்னேத்தி வையத்தவரும் வணங்கு எழுமாமலை போலே தெய்வ புள்ளு ஏறி வருவான் చిత్రకూడత్తుళ్ళానే. దైవ పుళ్ళు ఏరి వరువాన్ ఏది దైవ పక్షి ఏమిటి గరుడాల్వార మీద ఎక్కువ వస్తున్నట్ట ఆయన. ఎయ్య బాణమును ప్రయోగించగా ఇలంగై లంక సిదైందదు నశించినది. బాణ ప్రయోగం చేసి లంకా పట్టణం నశించిపోయిందండి. ఆనిరై మలంగా ఒరు మழை కాపాన్ ఉయ్య పశువుల మందలు కలుషపడేటట్లుగా వస్తూ ఉన్నటువంటి వర్షాన్ని వర్షం నుండి కాపాడటం కోసమని ఉజ్జీవించేటట్టుగా ఒరువరై పెద్ద పర్వతమును తాంగి ధరించి కాత్తాన్ రక్షించినటువంటి వాడు ఎన్ను అని ఏత్తి స్తోత్రము చేసి పొయ్యెత్తు భూమి యందున్న ఎవరును వనంగా నమస్కరించినట్టుగా, అంటే భూమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నమస్కరిస్తారు. ఎవరు అంటే ఎవరైనప్పటికీ నమస్కరించేటట్టుగా కుణంకెజు అణంకెజు దైవావిష్టమైనటువంటి మామలై పోలే గొప్ప పర్వతము వలేని దైవప్పులు దివ్యమైన గరుత్మంతుణ్ణి ఏరి ఎక్కి ఒరువాను వస్తూ ఉన్నాడు. చూసారా ఆయన చిత్రకూడత్తు చిల్లై చిత్రకూటమైన దివ్య దేశంలో ఉల్లానే ఉన్నాడు.
వీడు పూర్వం బాణప్రయోగం చేస్తే లంకాపట్టణం నశించినది అని, పశువుల మందలు కలసపడేటట్టుగా వచ్చి రాళ్ల వర్షం పడితే దాన్ని అడ్డటం కోసమని అవి ఉజ్జీవించేటట్టుగా పెద్ద పర్వతాన్ని ఎత్తి రక్షించిన వాడు అని స్తోత్రం చేసి లోకులందరూ నమస్కరించేటట్టుగా దైవావిష్టమైన గరుత్మంతుణ్ణి ఎక్కి వస్తూ ఉన్నాడు చూసారా, ఆయన ఎక్కడున్నాడు? తెల్లై చిత్రకూడమని దివ్య దేశంలో ఉన్నాడు ఆయన అంటున్నాడు ఈ పాసురంలో. ఎయ్య ఇత్యాది ఇవన్ పండు ఎయ్య లంకై అழிந்தது பசுக்களும் இடையரும் மலங்கும்படியாக ஒரு கிரமகையை காக்கைக்காக அவை உய்யம்படு குயிடாக பெரியமலையை எடுத்து காத்தான் என்று ஏற்றி பூமியில் உள்ளார் எல்லாரும் வணங்கா தேவாவிஷ்டமான மலை போலே பெரிய திருவிடமேலே ஏறி ஒருமவன் చిత్రకూడతుల్లానే. ఇవన్ పన్ను పూర్వం ఈయన ఎయ్య ఒక బాణాన్ని సంధిస్తే లంకయ్య అజిందదు, లంకాపట్టణం నశించిపోయినది. పసుక్కడుం ఎడయ్యரும் మలంగుంబడియాగా ఒరుగిర. పశువులు గొల్లలు వీళ్ళంతా కలవరపడేటట్లుగా వస్తూ ఉన్నటువంటి మഴయే కాక్కై కాగా ఈ వర్షం నుండి వర్షాన్ని అడ్డగించడం కోసమని అవన్నీ ఉజ్జీవించేటట్లుగా పెద్ద పర్వతాన్ని ఎత్తి కాపాడినటువంటి వాడండి అని భూమండలంలో ఉన్న వాళ్ళంతా నమస్కరించేటట్లుగా దైవావిష్టమైనటువంటి పర్వతంలాగా పెరియ తిరువడి మేలే ఏరి వరుమవన్. దైవావిష్టమైన పర్వతం కదిలి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఒక పర్వతంలాగా గరుడాళ్ళ వాళ్ళ మీద ఎక్కి వస్తూ ఉన్నాడే ఆయన. ఎక్కడున్నాడు ఆయన? చిత్రకూడతుల్లా అనే చిత్రకూటంలో ఉన్నాడు. ఏగా పాసురం సేవించారు. எயிற்சிதைந்த இலங்கை மலங்கவரு மழை காப்பான் உய்யப்பருவரை தாங்கி ஆனிரை காத்தான் என்னேத்தி வையத்தவரும் வணங்கா வணங்கெழு மாமலை போலே தெய்வ புள்ளேறி வருவான் చిత్రకూడతుల్లానే. ఏజాం పాటు 7వ పాసురం అవతారిక. ஏழாம் பாட்டு. எவர் இவை செய்து அறிவார் என்னதுக்கு 3 யோஜனை அதாவது செய்த இவை குவலையா பெடனே வேடா நிரசனாதி வியாபாரங்களை எவர் அறிவாரு? ஒருவரும் அறிவாரில்லை என்னும் ஆழ்வார் தம்மிலே தாம் நொந்து எத்தனை நாம் உபதேசித்தாலும் திறந்துவார் అరిదాయిరుందదు ఎన్ను ఈడుపడుగిరార్ ఎన్నుదల్. ఒక అర్థం ఏమిటి? 3 యోజనలట. ఎవరివై செய்து அறிவாరు అనేటువంటి ఈ పాసురంలో ఈ చేష్టితాలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరండి అనే దానికి 3 రకాల అర్థాన్ని చెబుతున్నారు. செய்த ఇవై చేసినటువంటి ఈ చేష్టితాలు ఏమిటి? కువలయాపేడాన్ని నిరసించడం లాంటి వ్యాపారాన్ని ఎవరికి తెలుసండి ఇవన్నీ కూడా అని ప్రశ్న వేసుకొని వారే ఒరువరం అరివారిల్లై ఎన్ను ఆళ్వారు, ఒక్కళ్ళ కూడా తెలియదండి ఇలా ఆయన చేసినటువంటి ఆ చేష్టితాలన్నీ అని తమ్మిలే తాన్నొందు తమలో తాము బాధపడి ఇన్ని రకాలుగా మనల్ని రక్షించడానికి ఆయన పరత్వాన్ని చూపిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటే ఎవ్వరు ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నారే అని ఆళ్వార్ తమ్మిలే తాము తమలో తాము బాధపడి ఎత్తనై నాం ఉపదేశిస్తాலும் తిరుందువారు అరిదా ఇరుందాదు ఎన్ను ఈడు పడుగిరారు. ఎన్ని ఉపదేశాలు మనం చేసినప్పటికీ కూడా దిద్దుబాటు అయ్యే వాళ్ళు ఎవరు కనపడట్లేదండి అని ఈడు పడుగిరారు ఆడవాళ్ళని ఒక అర్థము. లేదా అన్నికే ஆசிரிதற்காக இவ்வரும் தொழில்களை செய்தார் ஆறு ஒருவரும் இல்லை என்னும் ఎంబెరుమానుடைய చేష్టితத்தில் ఈడుపడుగిరార్ ఎన్నుదల్. ఇంకొక అర్థం ఏమిటి? ఆశ్రితుల కోసమని ఇలాంటి దుర్లభమైనటువంటి చేష్టితాలు చేసేవాళ్ళు ఎవరున్నారండి ఆయన తప్ప? ఒరువరం ఎల్లై, ఆయన ఒక్కడే చేయగలదు ఇలాంటి చేష్టితాలు. ఒరువరం ఎల్లై, ఒక్కళ్ళు లేరు అని
ఎంబెరుమాని యొక్క చేష్టితాలలో ఈడుపడి చెప్తున్నారు అనుకోవచ్చని ఒక అర్థము. అంగనం అన్నికే మూడవ అర్థం ఏమిటి? శ్రీ మధురైயில் பெண்கள் ஈடுபாடாய் செய்து அறிவார் என்ன அனந்தரம் ఎన్నో ఎన్నోరు పదத்தை మూల వ్యాఖ్యానంగళిల్ అధ్యారిத்துக் கொண்டு కైతొజుంబడి ఎండు పదత్తోడు అన్వయిస్తూ కొల్లవుమాం. అదిగో శ్రీ మధురా పట్టణంలో ఉన్నటువంటి పెంగల్ స్త్రీల యొక్క ఈడుపాటు ఏమని? செய்தறிவார் ఎన్న అనంతరం ఎన్ను 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 செய்தறிவார் ఎన్ను పెంగల్ ఈడు செய்து அறிவார் చేసి అంటే ఈ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు అన్న తర్వాత என்று ఎన్నో పదத்தை మూల వ్యాఖ్యానంగళిల్ అధ్యాహరిత్తుకొండు ఎన్ను అనే పదాన్ని తెచ్చుకోవాలి, అధ్యాహారంగా తెచ్చుకోవాలని. కైతొజుంబడి అంటే ఈ చేష్టితాలన్నీ చేశాడు ఆయన అని తెలిసినటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కైతొజుంబడి చేతులెత్తి నమస్కరించేటట్లుగా ఎన్ను పదత్తోడు అన్వయిత్తుక్కలోమా చేతులెత్తి నమస్కరించేటువంటి వాళ్ళు అవ్వాలండి అని అనవచ్చును. అంజనగిరి పోలే ఎన్నదుక్కు నీ వీధిలే వరుమవంజన్నదోడు అన్వయం. ఇది వ్యాఖ్యానంలోకి అంజనగిరిలాగా వస్తూ ఉన్నాడంటే అలా వీధిలో వచ్చేటువంటి ఆయన అంజనగిరి వలె ఉన్నాడు అని అన్వయం తెచ్చుకోవాలని. ఇప్పుడు మొదటేంటి? రెండు మనకి ఆ 3 భావాలను చెప్పారు. ఏమిటి? 3 యోజన అని చెప్పారు కదా. మొదటేమిటి? మనం ఎన్ని ఈయన పరత్వాన్ని తెలియచేసేలాగా ఎన్ని చేష్టితాలు చేసినప్పటికీ, మనం ఎన్ని ఉపదేశాలు చేసినప్పటికీ తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు అని ఈడుపాటు ఒకటి. రెండవది ఏమిటి? ఆశ్రితల కోసమని ఇలాంటి కార్యాలు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారు కనుక ఈయన తప్ప అసలు ఎవరికి చేత అవుతుంది ఇలాంటి కార్యాలు చేయటానికి అని ఆ భగవంతుడి యొక్క చేష్టితాల్లో ఈడుపడుతున్నారని ఒక అర్థము. అదిగో ఆ మూడవ అర్థం ఏమిటయ్యా అంటే ఆ మధురలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఇలాంటి ఆయనకి చేతులెత్తి నమస్కరించడమే కార్యమని వాళ్ళు చెప్పినట్టుగా ఈ 3 అర్థాలు చెప్తూ కరుముగిల్ పోల్వదోర్ మేని கையன ஆடியும் செங்கும் பெருவிரல் வானவர் சூழா வேஜுலகும் தொழுதேத்தா ஒரு மகள் 1000 மடந்தை ஒருத்தி நிலமகள் மத்தை திருமகளோடும் வருவான் చిత్తిర కూడతుళ్ళానే. పొంగి ఇచ్చాది కాదు, పాసురం తప్పు సేవించానండి. పాసురం నేను ఎక్కడో 9వ సేవించాను కాదు, 7వది మనం సేవించాల్సింది. ఆవరివై செய்து அறிவார் అంజనమామలై పోలే మేవు సినత్తడల్ வீழமுனிந்ததகாய சாவி மலர் நெடுங்கண்ணான் கைதொட வீதி வருவான் தேவர் வணங்கு தண்டில்லை చిత్తిర కూడతుళ్ళానే. ప్రతిపదార్థం ఇవై ఈ అతిమాష చేష్టితములను செய்து அறிவாరు చేసి ఎరిగిన వారు అవరు ఎవరు? మా గొప్పదైన అంజనమలై పోలే కాటుక కొండవలే మేవు పొంది ఉన్నటువంటి సినత్తు కోపము గల అడల్ యుద్ధోన్ముఖమైనటువంటి వేగం కువలయాపేయడము వేగ నశించేటట్లుగా మునిందు కోపించి అడగాయ సుందరమైన కావి మలర్ నల్ల కలువ పువ్వు వంటి నెడుం దీర్ఘమైన కన్నాల్ నేత్రములు గల స్త్రీలు కైతొడ సేవించేటట్లుగా వీధి వరువాన్ వీధి యందు వచ్చేటటువంటి వాడు. ఎక్కడున్నాడు? దేవతలు వణంగు సేవించడి తన్ చల్లనైనటువంటి తెల్లై చిత్తిరకూడత్తు తెల్లై చిత్తిరకూడమైన దివ్యదేశమందు ఉళ్ళానే ఉన్నాడు. ఈ అతిమాష చేష్టితాలని చేసి ఎరిగిన వారెవరండి? పెద్ద కాటుక కొండలాగా పొంది ఉన్న కోపము కలిగినటువంటి యుద్ధోన్ముఖమైన కువలయాపేయడం చచ్చిపోయేటట్టుగా కోపించి సుందరమైన
నల్ల కలువల పువ్వుల లాంటి నేత్రాలు కలిగిన స్త్రీలు నమస్కరించేటట్లుగా వీధిలో వస్తూ ఉన్నాడే, ఎలా దేవతల చేత సేవించబడేటువంటి వాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తెల్లై చిత్రకూటంలో వేయించేసి ఉన్నాడు అంటున్నారు ఈ పాత్రలో. ఆవరిత్యాది ఎవరి ఎవరండి ఇలాంటి కార్యాలు అసలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఎవరికి చేతవుతుంది కనుక ఇలాంటివి చేయడం? పెరియదు ஒரு అంజనగిరి పోలే, ఆ కోలయాపేయడానికి విశేషణాలు ఇవి. స్వాభావికமான சினத்தை உடைத்தாய், யுத்தோன்மிகமான ஆணை குட்டிச்சுவர் போலே விசும்படித்தீரி, தரிசனீயங்களாய் காவிமலர் போலே கருத்து நெறிய கண்ணையுடைய ஸ்திரீகள் கை தொழும்படி வீதியிலே ஒருமவன் தேவர்கள் ஆசிரியிக்கும் తెల్లై చిత్రకూడతుళ్ళానే. పెద్ద ఒక అంజన పర్వతం, నల్లటి కాటుక పర్వతం లాగా ఉన్నదట. సహజమైన కోపం కలిగినటువంటిది, యుద్ధం చేయడానికి ఉన్ముఖం, ఎప్పుడు చూసినా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉండేటువంటి ఆనై, ఆ ఏనుగు, ఆ కువలయాపేయడం పుట్టిచువర పోలే విజుంబడి తీరి. పుట్టిచూర పోలే అంటే పొట్టి గోడ వలె, విజుంబడి తీరి అది మీద పడేటట్టుగా కోపగించి, అంటే అంత పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి ఆ ఏనుగు మీద ఈయన కోపంతో దుమ్మికాడనమాట. అది దరిచని, అదేమో పర్వతం, ఈయనేమో పుట్టిచువర్, పొట్టివాడు, చిన్న గోడలాగా. వీధిలో వరుమో అన్నట్టు అంజనగిరి పోలే అంటే ఉన్నటువంటి ఈయనని ఉన్నటువంటి వాడు కోపగించి దాన్ని సంహరించాడు. అంతేకాదు అందమైనటువంటి అవిసె పువ్వులే ఉన్నటువంటి నల్లనైనటువంటి పెద్దవైనటువంటి నేత్రాలు కలిగినటువంటి స్త్రీలు, ఆ మధురానగరంలో ఉన్నటువంటి పెంగల్ స్త్రీలంతా కూడా నమస్కరించేటట్లుగా వీధిలో వచ్చేటువంటి వాడు, దేవతలంతా ఆశ్రయించేటువంటి ఆ తెల్లై చిత్రకూటంలో వేయించేసి ఉన్నాడు. ఇప్పుడు ఆవర్యవై செய்து அறிவார் அஞ்சனமாமலை போலே மேவு சினத்தடல் வேதம் வீஜமுனிந்தழகாய காவி மலர் நெடும் கண்ணால் கைதொட வீதி ஒருவான் தேவர வணங்கும் தன் தில்லை சித்திர కూడతుళ్ళానే. ఎట్టాం పాటు 8వ పాసనం. கீழ்பாட்டிலே இருந்துவார் ஒருவரும் இல்லை என்ன பட்சத்தில் தம்முடைய கிருபாதிசயத்தாலே திருந்தாக லோகத்தார்க்கு அச்சம் பிறக்கும்படி விளங்கி போனார் எல்லாரும். இரண்யன் பட்டது படுவரு என்கிறார் என்னும் சங்கதி. மத்தை பட்சத்தில் பெண்களுக்கு உதவின அளவன்னிக்கே ஸ்ரீ பிரகலாதாழ்வானுக்கு ஒன்று தோத்தினா போலே ఉదవం అవన్ ఎన్గిరాల్ ఎన్ను సంగతి పైన 2 సంగతులు, మొదటి 2 చెప్పాడు కదా, దానికి చెప్తున్నారు. ఎంత ఉపదేశం చేసినా దిద్దుబాటు అయ్యే వాళ్ళు లేరు అని ఒక పక్షంలో చెప్పారు కదా. దాన్ని ఎలా తన యొక్క కృపాతిశయంతో దిద్దుబాటు చేద్దామని లోకంలో ఉన్నటువంటి వారికి ఉపదేశం చేసినప్పటికీ వాళ్ళకి ఒక్కళ్ళు దిద్దుబాటు కాకపోతే వాళ్ళకి భయం కలిగేటట్టుగా ఒక మాట చెబుదాం అనుకుంటున్నారట వాళ్ళు. ఏమని విలంగిపోనారెల్లాం, ఇదంతా తిరస్కరించిపోయిన వాళ్ళంతా కూడా ఆ హిరణ్యకశిపుడు పడినటువంటి పాటలు పడతారు మీ ఇష్టం అని చెప్తున్నారు ఒక విషయం. ఆ 2వ పక్షంలో మధురానగర స్త్రీలకు సహకరించినటువంటి వాడు అన్నారు కదా, అలాగా ప్రహ్లాదాశ్వానికి వచ్చి దర్శనమిచ్చినట్లుగా నీకు కూడా వచ్చి దర్శనమిస్తాడు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనంలో. పొంగి అమరిల్ ఒరుగాల్ பொன் பெயரோனை வருவா அங்கவனாக மழைந்திட்டு 1000 தோள் எழுந்தாதா பைங்கண் 2 எரிகான்ற நீண்ட வெயித்தோடு பேய்வாயிற்று சிங்க ஒருவில் வருவான் చిత్ర కూడతుళ్ళానే. ఒక్క నిమిషం అండి.
ప్రతిపదార్థం. ఒక కాలమందు అమరిల్ పొంగి పొన్పెయరోనై వెరువా, యుద్ధంలో విజృంభించినటువంటి హిరణ్యకశిపుని భయపడేటట్లుగా అంగు అక్కడ అవన్ అగం అలైందిట్టు, ఆయన యొక్క ఆ శరీరాన్ని చీల్చివేసి 1000 తోళ్ళు 1000 భుజములను ఎజుందు లేచి ఆడేటట్లుగా ఎరిగాండ్ర అగ్నిని కక్కుతున్నటువంటి పచ్చనైన 2 కండ్లు నిండా పొడవైన ఎయిత్తోడు దంష్టలతో కూడా పేజ్వాయ్ పెద్ద నోరు గల సింగపురువిల్ నరసింహ రూపముతో ఒరువాను వచ్చేవాడు చిత్తిరకోటత్తు తెల్లై చిత్తిరకోడమని దివ్యదేశమందు ఒళ్ళానే ఉన్నాడు అని మనం భయపడటం కోసమని నరసింహస్వామి రూపాన్ని ఇంతలా చెప్తున్నారు అనమాట. ఎలాగా ప్రహ్లాదుణ్ణి కోపించాడు హిరణ్యకశిపుడు. ఆ ప్రహ్లాదుణ్ణి కోపించిన సమయంలో హిరణ్యకశిపుడు భయపడేటట్టుగా వచ్చాడు. ఎలా యుద్ధంలో విజృంభించి వచ్చి ఆయన యొక్క శరీరాన్ని చీల్చేసి 1000 భుజాలు లేచి ఆడేటట్లుగా అగ్నిని కక్కుతున్నటువంటి 2 నేత్రాలు, పొడవైన కోరలు, పెద్ద నోరు, ఇలాంటి నరసింహ రూపంతో వచ్చాడు. ఆనాడు ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసమని ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చాడే, ఆయన ఇలా ఉంటాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అదిగో తెల్లై చిత్రకూటంలోనే అంటున్నారు ఆడవాళ్ళు, మనల్ని భయపెట్టడం కోసమని. అది பொங்கித்யாதி யுத்தத்திலே பண்டு ஒரு கால் இரண்யனை வெறுவும்படி சீறி அவ்விடத்திலே அவனுடைய உடம்பை அலைந்து 1000 தோள் தோத்து வியாபரித்த ஜாத்யுதிதமாக எரிகாண்ட பசுமையை உடைய கண்டும் நீண்ட எயிரும் பெரிய வாயுமானா సింహరూపத்தை ఉడయ్యనాయ్ ఒరుమవన్. పొంగుగై అంటే మిగుది. యుద్ధத்திலே పూర్వం ఒకనొక సమయంలో హిరణ్యకశిపుడికి హిరణ్యనే వెరువుంబడి తీరి ఆయన భయపడేటట్టుగా కోపగించి ఆ సందర్భంలో ఆ హిరణ్యకశిపుడి యొక్క శరీరాన్ని బద్దలు చేసి ఆ 1000 చేతులతోటి వ్యాపరిస్త అంతటా 1000 చేతులతోటి విజృంభించి ఆ సింహజాతికి ఉచితమైనటువంటి ఎర్రనైనటువంటి పచ్చదనాన్ని కలిగినటువంటి నేత్రాలు, పెద్ద పెద్ద కోరలు, పెద్ద నోరు, ఇలాంటి సింహరూపంతో వచ్చాడే ఆనాడు ప్రహ్లాదుని రక్షించడం కోసమని హిరణ్యకశిపుడి విషయంలో. అలాంటి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? చిత్తెరకోడత్తుళ్ళా అనే పొంగి అమరిల్ ஒரு கால் பொன்பெயரோனை வெறுவா அங்கு அவனாகமடைந்திட்டு 1000 தோள் எழுந்தாடா பைங்கண் 2 எரிகாண்ட நீண்ட வெயித்தோடு பேஷ்வாய் சிங்கவருவில் ஒருவான் சித்திரகூடத்துள்ளானே. 9ஆம் பாட்டு 9వ பாசம். கரிமுகிலிச்சாதிக்கு எம்பெருமானுடைய அபதானங்கள் சொல்லிக்கொண்டு மடுக்கை ஆசிரேன உபயுக்தமாக சொல்லி இவை ஒன்றுமெல்லாவிட்டாலும் விடலாமோ எவனுடைய போக்கியத்தை என்று திருவுள்ளம் பத்தி ஒடி அழகும் 1000 சேர்த்தி அழகும் விராட்டிமார் ஓட்டை சேர்த்தியும் கண்டு துர்மானிகளான பிரம்மாதிகளும் வணங்கும்படி பாரீர் ఎన్ను ఉపదేశిక్కార్ ఎన్ను సంగతి. ఇలా ఎంబెరుమాను యొక్క అపదానాలన్నిటినీ చెప్పి మడుక్కై ఆశ్రయణ ఉపయుక్తమాగా చొల్లి ఆయన్ని కొండం అడుక్కై ఏమిటి తగినటువంటి విషయం, ఆయన ఆశ్రయించడమే తగినటువంటి విషయం అని చెప్పి, సరే ఇలాంటి ఆశ్రిత రక్షకుడు అని ఎన్నెన్ని ఉపదానాలు చెప్పారు కదా. ఇప్పుడు ఇవేమీ లేకపోతే ఆయన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదంటారా అంటే కాదండి. ఇలాంటివేమీ చెయ్యకపోయినప్పటికీ కూడా ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యము ఎలా ఉంటుంది? ఎన్ను విల్లావిట్టాலும் విడలామో, విడిచిపెట్టలేము ఇవేమి లేకపోయినప్పటికీ. అవనుடைய భోగ్యత ఎన్ను తిరువళ్ళం పత్తి
అని సర్వేశ్వర యొక్క భోగ్యతని మనస్సులో ఉంచుకొని ఆయన శరీర సౌందర్యం అంటే దివ్యమంగళ విగ్రహ సౌందర్యము ఆయుధాలతో చేర్చి, ఆయుధాలతో చేరటం వల్ల ఇంకొక సౌందర్యం ఏది, శ్రీహస్తంలో కుడి హస్తంలో చక్రతాళ్వారు, ఎడమ హస్తంలో శంఖతాళ్వారు, ఇలా ఆయుధాలతో కూడి ఉండటం వల్ల ఇంకొంచెం సౌందర్యం. అంత మాత్రమేనా, విరాట్టి మారోట్టై సేత్యం, ఆ వక్షస్థలంలో పెరిగి విరాట్టి కూడా చేరి ఉంటుందా, ఇరువైపులా భూమి పిరాట్టి ఆ పెరిగి పిరాట్టి కూడా వేయించేసి ఉంటారు కదా. అలాంటి ఆ సేత్తిని చూసి దుర్మానిగళాన బ్రహ్మానిగళం, మేమే సృష్టి చేసేటువంటి వాడిని అనే అహంకారం బ్రహ్మగారిది, లయకార్యం నాది అని అహంకరించేటువంటి రుద్రుడు గారు. ఇలా దుర్మానులైనటువంటి బ్రహ్మామరులైనటువంటి వాళ్ళు వణంగుంబడి నమస్కరించేటట్టుగా ఎలా వేయించేసి ఉన్నాడో చూడండి. ఆయన ఇలాంటి చేష్టితాలు ఏమీ చెయ్యకపోయినప్పటికీ కూడా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యము, ఆ ఆభరణాల సౌందర్యము, ఆయుధాలతో చేరిక, పిరాటితో చేరిక, ఇవన్నీ చూస్తే ఆ బ్రహ్మరుద్రాదులే నమస్కరిస్తున్నారగా. చూడండి ఆయన వైభవాన్ని అంటున్నారు ఈ పాత్రలో. கருமுகில் போல்வதோர் மேனி கையென ஆழியும் செங்கும் பெருவிரல் வானவர் சூழா ஏழுலகம் தொழுதேத்தா ஒரு மகள் 1000 மடந்தை ஒருத்தி நிலமகள் மத்தை திருமகளோடு ஒரு வாசித்து ஒருவான் చిత్తిర కూడతుళ్ళానే. ప్రతిపదార్థం. కరుముగిల్ పోల్వదు, కాలమేఘమును పోలినదైనా ఓరు మేని, అద్వితీయమైన తిరుమేని కలవాడై, ఆழியும் సెంగుం కయ్యన, చక్రాన్ని శంఖాన్ని హస్తమునందు కలవాడై, పెరువెరల్ గొప్ప ఫలము గల వానవర దేవతలు సోజా చుట్టువారుకొని ఉండగా, ఏడులగం 7 లోకముల యందున్న వారును తొడుదు నమస్కరించి ఏత్తా స్తోత్రము చేయగా, ఒక మగల్ ఒక స్త్రీ అయినటువంటి 1000 మడందై గొల్లభామయగు నప్పెన్న పిరాటితోనూ, ఒరుత్తి నిలమగల్ ఒకటి అయిన భూదేవితోనూ, మత్తొరు తిరుమగలోడు మరి ఒకటి అయిన తిరుమగలు లక్ష్మీదేవితోనూ ఒరువాను వస్తూ ఉన్నాడు. చూసారా, ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? చిత్తిరకూడత్తు, తెల్లై చిత్తిరకూడం అనే దివ్యదేశంలో ఉన్నాడు ఆయన. కాలమేఘంలాగా నల్లని తిరుమేని, హస్తాలలో శంఖ చక్రాలు, గొప్ప బలం కలిగినటువంటి దేవతలు కూడా చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటే, ఈ సప్తలోకాల్లో ఉన్న వాళ్ళంతా కూడా నమస్కరించి స్తోత్రం చేస్తూ ఉంటే, నప్పిన్న పిరాటితోటి, భూమి పిరాటితోటి, లక్ష్మీదేవితోటి కూడా వస్తూ ఉన్నాడు. చూసారా, ఆయనే తెల్లై చిత్రకూడం అనే దివ్యదేశంలో ఉన్నాడు. కాళమేఘం కరుముగిలిత్యాది காலமேகம் போலே இருக்கும் ஒளிவையும் கைவில் திருவாஜேயும் ஸ்ரீ பாஞ்சஜன்யத்தையும் உடையனாய், பெரியமெடுக்கை உடையா பிரம்மாதிகள் சூழ்ந்து சேவிக்கா, சப்தலோகத்தில் உள்ளாரும் திருவடிகளிலே விஜுந்து ஏத்தா, விராட்டிமார் மூவரோடும் கூட ஒருமவன் చిత్తిరకూడతుళ్ళానే. కాళమేఘంలాగా ఉన్నటువంటి తిరుమేని, ఆ శ్రీహస్తాల్లో శంఖ చక్రాది ఆయుధాలు, పెరుమిడక్కై గొప్ప బలం కలిగినటువంటి బ్రహ్మాదులు, వీళ్ళంతా చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటే, ఈ 7 లోకాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ తిరువడిగళ్ళ మీద పడి స్తోత్రం చేస్తూ ఉండగా, 3 పిరాటిమాలతోటి వేయించేస్తూ ఉన్నాడే ఆయన. ఆయన ఇప్పుడు తెల్లై చిత్రకూటంలో వేయించేసి ఉన్నాడు అంటున్నారు. కరుముగిల్ పోల్వదోర్ మేని கையென ஆழியும் செங்கும் பெருவிரல் வானவர் சோழ ஏழுலகும் தொழுதேத்தா, ஒரு மகள் 1000 மடந்தை ஒருத்தி நிலமகள் மத்தை திருமகளோடும் ஒருவான் சித்திர கூடத்துள்ளானே. 10వ పాటు 10వ పాత్రంలో ఏం చెప్పబోతున్నారు? తేనమర పూంపొழில் తెల్లై చిత్తిర కూడం అమరంద
வானவர் தங்கள் பிரானை மங்கையர்கோன் வருவார் ஊனமரவேல் கலிகந்தி வன் தமிழால் வன் தமிழான் ஒன்பதோடு ஒன்னும் தான் இவை கத்த வல்லார் மேல் யாரா தீவினை தானே. தேனமர் பூம்பொழில் தில்லை சித்திர கோடம் அமரந்தா. తేన్ అమర్ పూంపొழிల్ భ్రమరములు అమరయున్నటువంటి ఉద్యానవనాలు కలిగిన తెల్లై చిత్తిరకూడం అమరంద. తెల్లై చిత్తిరకూడం అనే దివ్యదేశంలో అమరియున్న వానవర తంగల్ పిరానై నిత్య సూర్య నాయకుడి విషయంగా మంగయర్ తిరుమంగైలో ఉన్న వాళ్ళకి కోన్ రాజైన మరువార్ శత్రువుల యొక్క ఊన్ మాంసమందు అమరియున్న వేల్ పల్లెముగల కలిగన్ని తిరుమంగయ్యాల్ వాళ్ళు సాయించినటువంటి వన్ తమేష్ సుందరమైన తావిడ భాషతేనైనా ఇవై ఒన్బదోడొన్నుం తాన్ ఈ 10 పాసురములను కత్తు అభ్యసించి వల్లార్ మేల్ అభ్యసించు వారిపైని తీవినై తానే క్రూరమైన పాపములు చారవు. భ్రమరములు అమరి ఉన్నటువంటి పుష్ప ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాలతోటి చుట్టబడినటువంటి తెల్లై చిత్తిరకూటం, ఆ దివ్య దేశంలో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి వాడు నిత్యసూరి నాయకుడు. ఆ నిత్యసూరి నాయకుడు విషయంగా ఈ పాసురాల్ని అనుగ్రహించినటువంటి వారు తిరుమంగయ్య ఆళ్వారు. వారెక్కడ వేం చేసి ఉన్నారు? మంగ దేశస్థులకు రాజు, శత్రువులకు శరీరంలో పొంది ఉన్న శత్రువులకి బల్లెల్లాంటి వారు. అలాంటి తిరుమంగయ్య ఆళ్వారు సాయించినటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి క్రూరమైన పాపాలు ఇంకా వాళ్ళని వచ్చి చేరవు అంటున్నారు ఈ 10 పాసురాలకి ఫలశ్రుతిగా. தேனித்யாதி ஒண்டுகள் படிந்து பூத்த பொழிலை உடைய தில்லையில் சித்திரகூடத்திலே அமர்ந்த அயர்வர் அமரர்கள் பதியை அதிபதியை திருமங்கைக்கு ராஜாவாய் சித்துக்கள் சரீரமே தனக்கு உரையாக உடைய வேலையுடைய ஆழ்வார் அருளி செய்த அழகிய தமிழான 10 அபியசித்தவர்கள் பக்கல் அவர்கள் கண்ணின పాపం ఫలానుభవత్తుక్తాగచ్చారాదు చారా. ఆ తుమ్మెదలతోటి నిండి ఉన్నటువంటి పూల తోటలు, ఆ తోటల చేత చుట్టబడినటువంటి చిత్తిరకూటం, ఈ తెల్లై చిత్తిరకూటం. ఆ తెల్లై చిత్తిరకూటంలో స్థిరనివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడి విషయంలో అయర్వరు మమరర్గల్ అధిపతి అంటే అజ్ఞానమే మాత్రము లేని నిత్యసూరులకు అధిపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడిని పాడారు. ఎవరు? తెల్లై చిత్రకూటంలో అమరి ఉన్నటువంటి వారెవరు? అమరర్గల్ అధిపతి, నిత్యసూరి నాయకుడు. ఆయన విషయంగా తిరుమంగైకు రాజైనటువంటి తిరుమంగై ఆళ్వారు శత్రువుల శరీరమే తనకి ఆహారంగా కలిగినటువంటి బల్యాన్ని చేతిలో ధరించి ఉన్నటువంటి వారు. అలాంటి ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి అందమైన తమిళ భాషలో అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళ విషయంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళకి ఫలానుభవాన్ని ఇవ్వవు. ఇది ఫలశ్రుతి. తేనమర్ పూంపొழில் தில்லை சித்திரகூடம் அமரந்த வானவர் தங்கள் பிரானை மங்கையர்கோன் மறுவ